హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాలా రోజుల తర్వాత మార్నింగ్ ఇలా వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు సండే ఏం వర్క్ లేదు. మేము 3 డేస్లో అనకాపల్లి బయలుదేరాలన్నమాట ఊరికి పండగ కోసం. సో సండే ఏం వర్క్ లేదు, చిన్న చిన్న క్లీనింగ్స్ అవి ఉన్నాయి. మార్నింగ్ లేవగానే ఆ సోఫాలన్నీ ముందుకు జరిపి మొత్తం క్లీన్ చేశాను. లోపల మంచం కింద అవన్నీ కూడా క్లీన్ చేశాను. నార్మల్గా మనం పండగకి ఇక్కడ లేకపోయినా పండగ క్లీనింగ్స్ అవి ఉంటాయి కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేస్తున్నాను. మొన్న షిరిడి నుంచి వచ్చిన వెంటనే ఏమైందంటే మొత్తం వాకిలి అదంతా చాలా దుమ్ము పట్టుంది, పెను మనిషి రాలేదని చెప్పి మొత్తం క్లీన్ చేసేసరికి బాడీ పెయిన్స్ విపరీతంగా పెరిగిపోయాయి అనమాట. సో 2 రోజుల నుంచి అసలు వ్లాగ్ తీయలేకపోయాను అనమాట. సో వంటది కూడా ప్రవీణే చేశారు. సో ఈరోజు అయితే ఆఫ్టర్నూన్ కొంచెం మంచిగా కుక్ చేసి ఇంక ఈవినింగ్ వ్యాలీ జోన్కి వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే మొన్న మా మమ్మీకి మా అత్తమ్మకి సారీస్ తీసాము. పండగకి ప్రతి సంవత్సరం ప్రవీణ్ వాళ్ళ మమ్మీ డాడీకి, మా మమ్మీ మా డాడీకి తీయడం అలవాటు. నేను ఫోన్ ఏదైనా ఎక్కడైనా పెట్టి మాట్లాడదామని చూస్తాను, అది కుదరదు. సో ఇద్దరికి తీయడం అలవాటు, అందువల్ల తీద్దామని చెప్పేసి మొన్న సారీస్ తీసాము. మా డాడీకి మావయ్య గారికి తీయలేదనమాట. సో వ్యాలీ జోన్కి వెళ్ళి చూద్దాము అని చెప్పేసి. వ్యాలీ జోన్ ఎక్కడుందో మీకు తెలుసు కదా, సంగారెడ్డి పటాన్ చెరువు దగ్గర ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి చూద్దాం, మాకు దగ్గర అనమాట. చూద్దామని చెప్పేసి అనుకున్నాము. అది అయిపోతే ఇంక వర్క్ అయిపోయినట్టే. నేను లెహంగా తీసుకున్నాను, ఇంకొకటి లెహంగా కూడా ఆల్ట్రేషన్కి ఇవ్వాలి. రెడీమేడ్ లెహంగా తీసుకున్నాను కూకట్పల్లి వెళ్ళి. సో అది ఆల్ట్రేషన్కి ఇవ్వాలి. ఇలా చిన్న చిన్న పనులే ఉన్నాయి. ఇంకా 2 డేస్లో బయలుదేరిపోతాం కదా కాన్సెప్ట్లో అనుకుంటే, ఈరోజు సడన్గా నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ప్రాన్స్ తెస్తానన్నారు. ప్రాన్స్ కర్రీ, ప్రాన్స్ కొబ్బరి పులావ్ చేద్దాం అనుకున్నా. బట్ ప్రవీణ్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారట, 3 సడన్గా హైదరాబాద్ వచ్చారట. యాక్చువల్గా వాళ్ళు అరకులో ఉంటారు. అరకులో ప్రవీణ్ కొన్ని ఇయర్స్ పాటు, అంటే చైల్డ్హుడ్ అంతా కూడా ప్రవీణ్కి అరకులోనే జరిగింది. స్కూలింగ్ అంతా కూడా అరకులోనే అనమాట. నేను క్లీన్ చేస్తే లిప్స్టిక్లు మొత్తం ఎలా పెట్టుకున్నాను అనమాట, చేతికి స్వాచెస్ చేశా. సో వాళ్ళకి ఇప్పుడు వంట చేయాలి ఈవినింగ్ డిన్నర్ కోసము. సో ఇప్పుడు ప్రవీణ్ చికెన్, మటన్, లెగ్ పీస్లు ఇవన్నీ తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, దట్టు ఈరోజు ఏంటంటే నేను ఇంకేం వర్క్ లేదు కదా అని చెప్పేసి ఈరోజు బ్యూటీ పార్లర్కి వెళ్దాం అనుకున్నా. బ్యూటీ పార్లర్ కంటే సెలూన్కి వెళ్దాం అనుకున్నా. సో ఇక్కడ మొత్తం హెయిర్ అంతా నాకు గ్రో అయిపోతుంది కదా, సైడ్ లాక్స్ వ్యాక్స్ చేపిస్తాను అనమాట. అప్పుడప్పుడు రేజర్తో తీసేస్తా, అప్పుడప్పుడు మ్యాక్సిమం వ్యాక్సే చేపిస్తా. కాకపోతే నాకు ఇంకా టైం లేదు వెళ్ళడానికి అన్నప్పుడు రేజర్తో చేసేస్తా ఇది. అండ్ ఆల్సో ఇక్కడ హెయిర్ కూడా గ్రో అయిపోయింది. మైక్రో బ్లేడింగ్ ఇంతకు ముందు అడిగారు కదా, మైక్రో బ్లేడింగ్ మీరు చేయించారు కదా, మళ్ళీ చికెన్ సిట్టింగ్ చేశారా అని. మైక్రో బ్లేడింగ్ చికెన్ సిట్టింగ్ చేయలేదు, నేను నారీ మేకర్స్లో చేయించాను. కాకపోతే నాకు ఇక్కడ నుంచి వెళ్ళడం కుదరక నేను చేయించలేదు అనమాట మైక్రో బ్లేడింగ్. నెక్స్ట్ సిట్టింగ్ ఒక సిట్టింగ్కే నాకు చాలా బాగా రిజల్ట్ వచ్చిందండి. ఇంకా అలాగ ఉంచేసాను. సో చూడాలి తర్వాత ఎప్పుడు చేస్తానేమో. సో ఇప్పుడైతే ప్రవీణ్ అవన్నీ తీసుకొచ్చిన తర్వాత కొంచెం మ్యారినేషన్స్ అవి చేపించేసి, అప్పుడు మిట్టుని ఇంకా కాకుండా మేమిద్దరం వ్యాలీ జోన్కి వెళ్ళి గబగబా తీసేసి వచ్చేయాలి. బ్యూటీ పార్లర్కి కూడా వెళ్ళాలి నేను. సో అది మ్యానిక్యూర్, పెడిక్యూర్ ఇవన్నీ చేయించుకుందాం, ఫేషియల్ అవి చేయించుకుందాం, చాలా రోజులు అయిపోయింది అందుకని. సో ఈరోజు ఫుల్ డే వ్లాగ్ షూట్ చేస్తాను. షిరిడీలో ఇలాగా తీసుకున్నాను కదా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. సో ఈ 3, ఇది కాదు, ఈ 3, ఇది అండ్ ఈ 3 తీసుకున్నాను అనమాట. అదేంటి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఈసారి. సో ఇది లాస్ట్ టైం తీసుకున్నదే, ఇది అండ్ మిగతావి ఈ 2 లాస్ట్ టైం తీసుకున్నవే. ఇప్పుడైతే 3, ఇది అండ్ ఈ 3 ఇలాగా ఈసారి తీసుకున్నా. సో పెట్టేసాను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. నాకు భలే నచ్చుతాయి తెలుసా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. ప్రవీణ్ వచ్చారు. ప్రవీణ్ ఏంటంటే తీసుకొచ్చావు? ఎగిరేదా? ఎగిరేది ఏంటి? కోడి ఎగురుతుంది ఏంటి స్పెషల్స్ ఏంటండి? సరే ఎగురుతుందిలే. ఏంటండి స్పెషల్స్? ఎవరు ఆర్డర్ ప్రకారం? మిట్టు గురించి కాదు, నైట్ మీ ఫ్రెండ్స్కి డిన్నర్ ఏం చేయాలి? చికెన్ పులావా? చికెన్ ఫ్రై, కబాబు, మటన్ కర్రీ 4. చికెన్ అంతా తెచ్చావేంటి? ఏం చిట్టుముచ్చాల పులావా? తలపక్కటి బిర్యానీయా? కరివేపాకు కోడి పులావా? భీమవరం కోడి పులావా? సరే
సో అది అలానే మధ్యాహ్నం మిట్టిగడ్ కోసం నేను ఒక డిష్ చేస్తాను. నేను మధ్యాహ్నం కొబ్బరి పాలు వేసి ప్రాన్స్ కొబ్బరి పులావ్ చేద్దాం అనుకున్నాను. కొబ్బరికాయ చెప్తే తెచ్చేద్దాం కదా. ఇప్పుడు ఎలాగో నేను వండాను కదా, మన వ్యాలీజన్కి వెళ్ళొచ్చే కదా వండుకుంటాం. ఓకే. అప్పుడు కొబ్బరికాయలు తెచ్చుకుందాం, అక్కడ అక్కడ పెడతాడు కదా ఆఫర్లో. అదే లూజ్ ప్రాన్స్ కావాలి. లూజ్ ప్రాన్స్ అంటే ఫ్రైడ్ అవన్నీ వద్దు ప్రవి, ఇంకా మధ్యాహ్నం నేను చేస్తాను. ఆఫ్టర్నూన్ చేసుకోవచ్చులే. ఆఫ్టర్నూన్కే నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ప్రాన్స్ ఇన్ని పొలావ్లో వేసేసి ఇన్ని ఎగురు వేసేస్తాను. ఇంకా లూజ్ ప్రాన్స్ స్టార్టర్ వద్దు ఏమీ. మళ్ళీ ఈవినింగ్ లెగ్ పీస్లు అవి ఫ్రై చేసినప్పుడు మళ్ళీ అవి ఇవి హెవీ అయిపోతాయి. రెడీ అయిపో. సో ఇప్పుడు వచ్చేసి వాల్యూ జోన్కి వెళ్తున్నాం అనమాట. నేను చాలా రోజులు అయిపోయింది జీన్స్ వేసుకొని, సో అందువల్ల జీన్స్ వేసుకున్నా. దానిపైన ట్యూనిక్ వచ్చేసి అమెజాన్లో ఎప్పుడెప్పుడో కొన్నది, లూజ్గా కూడా ఉంటుంది బాగా. సో ఇలా వేసేసుకొని ఇంక రెడీ అయిపోతున్నాను అనమాట. ఇక్కడ చిన్న చిన్నగా ప్రవీణ్ షూట్ చేస్తారు. నేను మరీ చెప్పాను అనమాట పొద్దున్న, ఈరోజు ఫుల్ డే వ్లాగ్ తీస్తాను, కొంచెం షూట్ చేయాలి, కొంచెం హెల్ప్ చేయాలని చెప్పేసి. సో ఇక్కడైతే రెడీ అయిపోతున్నాను కదా, అండ్ ఈ ఏరియా మొత్తం క్లీన్ చేయాలి, ఆ తర్వాత లగేజ్ సర్దుకోవాలి, ఇవన్నీ చాలా పనులు ఉన్నాయి. 2-3 డేస్ నుంచి అయితే చాలా పనులు ఉన్నాయి. అండ్ ఆల్సో కొంచెం థ్రెడ్డింగ్ ఇవన్నీ చేయించుకోవడానికి పార్లర్ కూడా వెళ్ళాలి. సో చాలా అంటే చాలా వర్క్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఆ తర్వాత షిరిడి నుంచి క్యాలెండర్ కూడా తీసుకొచ్చా, క్యాలెండర్ కూడా కొన్నాను అనమాట. క్యాలెండర్ డైరీ ఇప్పుడు మనకి తిరుపతిలో ఎలా అమ్ముతారో అలా కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ మిట్టు రక్కుకొని వచ్చాడు అనమాట, గొడవ అదే ట్యూషన్కి వెళ్ళో స్కూల్కి వెళ్ళో ఇలా ముఖం మీద ఘాట్లు ఇలా పెట్టుకొని వస్తున్నాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. అదే చూపిస్తున్నాను అనమాట. వాళ్ళ నాన్నకి చూపించడం నాకు అర్థమైపోద్ది వాడి ఫేస్లోని. అదే నేను చూపిస్తున్నాను ప్రవీణ్కి, చూడు ఎలాగా అది ఇది అని చెప్పేసి. సో అది. అండ్ ఇక్కడైతే ఇంకా రెడీ అయిపోతున్నాం కదా, రెడీ అయిపోయి బయలుదేరిపోతున్నాం అనమాట ఇంకా వాల్యూ జోన్కి. చిన్న షాపింగ్ ఉంది, పెద్ద షాపింగ్ ఏం కాదు వాల్యూ జోన్లో. జస్ట్ మా డాడీకి వాళ్ళ డాడీకి బట్టలు తీయాలి అంతే. నేనైతే కొన్ని నైట్ డ్రెస్లు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ వాల్యూ జోన్లో నేను పెద్దగా షూట్ చేయలేదు ఎందుకో, ఇంకా మీకు తెలిసిందే కదా అని చెప్పి ఇంక షూట్ చేయలేదు. అండ్ నా పిల్లకైతే ఇంక ఈ పోనీటైల్ ఒక్కటే సెట్ అవుతుంది, ఇంకే హెయిర్ స్టైల్ సెట్ కాదు, ఎందుకంటే తిన్ కదా హెయిర్, అందువల్ల. దాని తర్వాత ఇక్కడికి వచ్చాము హైపర్ మార్కెట్కి. ఇక్కడ అంటే అన్నీ కొంచెం అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయి. అండ్ నార్మల్ వెస్ట్రన్ వేర్ అయితే కొంచెం కాస్ట్లీ ఉంటాయి అన్నమాట, 2000 అబౌవ్ ఉంటాయి. సో అవి తప్ప. అండ్ నాకు ఇది చాలా అంటే చాలా మంచిది, ఇది తీసుకున్నాను కూడా నేను. నైట్ డ్రెస్ అనమాట, కిందన ట్రౌజర్లా వస్తుంది, కిందన దాన్ని ఏమంటారు జాగర్స్ ప్యాంట్ ఉంటుంది చూసారా, ఆ టైప్ ప్యాంట్లో ఉంటుంది అనమాట, పైన టీషర్ట్ వస్తుంది. ఇది ఇలా సెట్ 1200 రూపీస్. నేనైతే కొనుక్కున్నా జస్ట్ ఇంట్లో వేసుకోవడానికి అని చెప్పేసి. దాని తర్వాత ఇంటికి వచ్చిన వెంటనే ఈరోజు కొబ్బరి ప్రాన్స్ పులావ్ చేద్దాం అనుకున్నా. సో అందువల్ల కొబ్బరికాయలు ఫుల్గా కట్ చేసేసి, అండ్ గ్యాస్లో చూసారు ఎంత అసహ్యంగా ఉందో. వంట మొత్తం అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇంక ఈరోజు క్లీనింగ్స్ అవి పెట్టుకోదలుచుకోలేదు, ఎందుకంటే నైట్ కూడా చాలా అంటే చాలా వంట ఉంది అందుకని. అండ్ ఇక్కడైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసా. ఇక్కడ ఏం లేదు, జస్ట్ ప్రాన్స్ పులావ్ ఎలా చేసుకుంటామో అందులో వాటర్ బదులు కొబ్బరిపాలు వేసాను. చాలా అంటే చాలా మంచి టేస్ట్ వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడు అలా చేయలేదు. ఎయిదర్ కోకోనట్ పులావ్ చేశాను ఆర్ ప్రాన్స్ బిర్యానీ చేశాను, బట్ రెండు కలిపి చేయడం అనేది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. బాగుంది కూడా, చాలా బాగా నచ్చింది నాకైతే టేస్ట్. ఆ ప్రాన్స్ ఫ్లేవరు, ఆ కొబ్బరిపాలు ఫ్లేవర్ చాలా బాగా వచ్చింది. నార్మల్ గరం మసాలా సామాన్లు అన్నీ వేసేసాను, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి. ప్రాన్స్ ఆల్రెడీ నేను పక్కన పెట్టుకున్నా కదా, ప్రాన్స్ కూడా వేసేసుకొని బాగా కలిపిన తర్వాత అందులోనే అదేంటి మీరు ఇంకా కొంచెం ముద్దగా కావాలనుకుంటే ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత రైస్ వేసేసాను. రైస్ వేసిన తర్వాత 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ చొప్పున వేసేసుకొని కుక్ చేసేసుకున్నా. సాల్ట్, పచ్చిమిర్చి ఇవన్నీ, కారం, ఉప్పు కారం ఇవన్నీ సరిగ్గా చూసుకొని కుక్కర్ మూత పెట్టడమే. పక్కన వచ్చేసి నేను ప్రాన్స్ ఏదైనా సరే మొత్తం అన్నీ కలిపి చేయను, ఎందుకంటే ఈ ఎంత పలావులో టేస్ట్ ఉన్నా సరే అవి చప్పగా అయిపోతాయి, దాంట్లోని ఫ్లేవర్ అంతా బిర్యానీలోకి వస్తుంది కాబట్టి ప్రాన్స్ చప్పగా అయిపోతాయి. అందువల్ల అందులో కలుపుకోవడానికి కూడా గ్రేవీ ఉండాలి కదా అని చెప్పేసి కొంచెం గ్రేవీ కొంచెం ఇది చేస్తున్నా. గ్రేవీ వచ్చేసి ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3 టొమాటోలు, 2 పచ్చిమిరపకాయలు, సాల్ట్ వేసి టొమాటో ప్యూరీ చేసుకుని అది వేసేసుకొని కరివేపాకు వేసుకొని ప్రాన్స్ వేసుకొని ఉప్పు కారం వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవడమే. గ్రేవీ నార్మల్ సింపుల్ గ్రేవీ, కాకపోతే నేను టొమాటో ప్యూరీలోనే ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకొని చేసుకున్నా. ఆ కారం అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట కర్రీకి. అండ్ ఇంకా యాజ్ యూజువల్గా ఇంకా ప్రాన్స్ పలావ్ అండ్ ఆల్సో ప్రాన్స్ కొబ్బరి పులావ్ అండ్ ఆల్సో ప్రాన్స్ కర్రీ అనమాట.
ఆఫ్టర్నూన్ ఇలా లంచ్ అయింది. మాకు వాల్యూ జోన్కి వెళ్ళేసరికి టైం పట్టిందంటే మళ్ళీ అది కుక్ చేసుకొని తినేటప్పటికి లేట్ అయింది. ఆ తర్వాత వెంటనే నేను ఇంకా మ్యారినేషన్ స్టార్ట్ చేశా. మ్యారినేషన్ అసలు యాక్చువల్గా నైట్ ఏంటంటే స్పెషల్స్ ప్రవీణ్ అయితే మటన్, చికెన్, లెగ్ పీసెస్ తీసుకొచ్చారు. ఇది వచ్చేసి మటన్ అండ్ ఇవి వచ్చేసి లెగ్ పీసెస్ అండ్ చికెన్ వచ్చేసి అసలు యాక్చువల్గా స్పెషల్స్ ఏమేమి చేస్తున్నానంటే మటన్ కర్రీ, మటన్ మసాలా కర్రీ లాగా అండ్ చికెన్ జాయింట్స్ లాగా, అంటే చికెన్ లెగ్ పీసెస్ ఉంటాయి కదా అవి డీప్ ఫ్రై అండ్ చికెన్ వచ్చేసి చికెన్ 2 రకాలుగా, ఒకటి భీమవరం కోడిపల్ల, ఒకటి అందులో చికెన్ వేసుకోవాలి, తర్వాత గీ రోస్ట్ చేద్దామని చెప్పేసి. సో ఇవే అండ్ నాకు ఎందుకో లెగ్ పీస్లు చాలా ఎక్కువైపోతాయి అనిపించింది. సో నేనైతే ఒక 5 లెగ్ పీసులు మాత్రమే చేశాను. ప్రవీణ్ వాళ్ళ ఫ్రెండ్స్ రావడం అయితే మొత్తం 3 వస్తారని చెప్పారు. బట్ యాక్చువల్గా అయితే 4 వచ్చారనమాట. అంటే ఇది ఆల్రెడీ డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత నేను వ్లాగ్ ఎడిట్ చేస్తాను కాబట్టి చెప్తున్నా. అండ్ నాకు ఎందుకు లెగ్ పీస్లు ఎందుకు వేస్ట్ అవుతాయేమో, మళ్ళీ గీ రోస్ట్ కూడా ఉంది, మటన్ కర్రీ కూడా ఉంది, తినరో అని చెప్పేసి నేను 2 లెగ్ పీస్లు సెపరేట్గా తీసేసి అందులో కొంచెం బార్బిక్యూ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసేసి మ్యారినేట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసా. ట్యూస్డే మిట్టుకు ఫ్రై చేయొచ్చు కదా, లేదంటే ఓవెన్లోనైనా గ్రిల్ చేయొచ్చు, లేకపోతే ఎయిర్ ఫ్రైర్లోనే గ్రిల్ చేయొచ్చు అని చెప్పి, ఆయిల్ లేకుండా అని చెప్పి. సో ఆ 2 అలా పక్కన పెట్టేసా. మిగతా దాంట్లో అయితే చికెన్ లెగ్ పీసెస్ రెసిపీ చూద్దాము. ఫస్ట్ అయితే నేను అందులో సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, కొరియాండర్ పౌడర్, గరం మసాలా పౌడర్, ఇవన్నీ మసాలా పౌడర్స్ అన్నీ వేసుకున్నాను. ఆ తర్వాత కార్న్ఫ్లోర్, ఒక ఎగ్ పగలగొట్టి వేయాలి, కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను, అంతే. చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఈజీ అనమాట చేయడం కూడా. కాకపోతే నేను డీప్ ఫ్రైడ్ కదా అని చెప్పేసి ఎక్కువ చేయలేదు ఇప్పటి వరకు. సో గెస్ట్లు వస్తున్నారు కదా, వాళ్ళకి సైడ్ డిష్ కింద బాగుంటుంది కదా అని చెప్పేసి, అండ్ దట్టు చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పి ఇలా చేస్తున్నాను. ఎవరు లేరనుకోండి, మేము పెద్దగా వంటది పెద్దగా ఉండదు. అంటే లైక్ డైట్ చేసుకోకపోయినా సరే అంత హెవీగా ఇంతకు ముందులాగా వండుకోవట్లేదు కదా, అందువల్ల నేను మీకు వ్లాగ్స్ కూడా అప్డేట్ చేయకపోవడానికి రీజన్. సో హోప్ మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా రోజుల తర్వాత చాలా ఎక్కువ వంట చేశాను నేను ఈరోజు. సో అది మొత్తం సాక్స్లు, చెప్పులు వేసుకొని చేశాను, లేదంటే అస్సలు నాకు ఆర్థరైటిస్ వల్ల బాగా నీ పెయిన్స్ బాగా ఎక్కువ అనమాట. సో అది. అండ్ ఇక్కడైతే ఫస్ట్ మసాలాస్ అన్నీ పట్టించేంత వరకు ఉంచుదామని చెప్పేసి మసాలాస్ మొత్తం పట్టించేసి పక్కన పెట్టేసి, ఆ తర్వాత ఒక పావు గంట, అరగంట తర్వాత నేను అందులోని ఇది వేసుకున్నాను అనమాట, ఎగ్గును కార్న్ఫ్లోర్. దాని తర్వాత మటన్ కూడా ఇలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసేసి మ్యారినేట్ చేసేసుకుంటా. అండ్ చికెన్ అయితే నేను తర్వాత మ్యారినేట్ చేద్దాంలే, ఫస్ట్ ప్రస్తుతానికి ఇవి చేసేద్దాం అనే కాన్సెప్ట్లో ఇవి చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. తర్వాత ఇప్పుడు మసాలా పేస్ట్ చేసుకుందాము. ఇది వచ్చేసి మటన్ కర్రీ కోసం నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా గరం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నా. ఓల్డ్ది కొంచెం ఉంది కానీ అప్పటికప్పుడు చేసుకున్నదే చాలా మంచి టేస్ట్ వస్తుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే ఏమేమి చేస్తున్నాను గరం మసాలా కోసం, కాకపోతే ఇందులో కొంచెం మన నార్మల్ గరం మసాలా కాకుండా ఇందులో మనం ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటాం. అవేంటంటే లవంగాలు, ఇలాయచీ, జాపత్రి, మిరియాలు, స్టోన్ ఫ్లవర్ అండ్ జీలకర్ర, ధనియాలు, చిన్న నట్మగ్ ఉంటుంది కదా, నట్మగ్ కూడా వేసుకున్నా, దాల్చిన చెక్క అండ్ ఇవి వచ్చేసి ధనియాలు అండ్ ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, క్రష్డ్వి, నార్మల్ ఎండుమిరపకాయలు కాకుండా మనకి డీమార్ట్లో, రత్నదీప్లో దొరుకుతాయి క్రష్డ్వి. ఇలాంటి వాటిలో నేను ఎక్కువ వేస్తుంటా, చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇవి ఇలా వేసేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి నేను సోంపు ఉంటుంది కదా, సోంపు అండ్ గసగసాలు వేసుకుంటున్నా. ఆ చిన్న వేడి ఉంటుంది కదా, ఆ వేడి మీద 2 ఫ్రై అయిపోతాయి. లేదంటే గసగసాలు ఏంటంటే తొందరగా మాడిపోతాయి, గసగసాలు నువ్వులు వచ్చేసి తొందరగా మాడిపోతాయి. సో గ్యాస్ ఆఫ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇదిగో గసగసాలు యాడ్ చేస్తున్నా. గసగసాల వల్ల మంచి ఘాటు వస్తుంది అండ్ ఆల్సో అదేంటి థిక్ ఫ్లేవర్ కూడా వస్తుంది గ్రేవీకి. సో అందువల్ల. అండ్ ఇంకోటి సోంపు వేస్తున్నా, మనం నార్మల్గా తినే సోంపు ఉంటుంది కదా, సోంపు వేస్తున్నాను. వేసేసి ఆ వేడి మీద కొంచెం అలా తిప్పేసి
మిక్సీ చేసేసుకుంటా మసాలా పౌడర్ కింద, లేదంటే కొంచెం వాటర్ వేసుకొని మీరు మసాలా పేస్ట్ కింద కూడా చేసుకోవచ్చు. పౌడర్గా చేసుకుంటే బెటర్, ఎందుకంటే మీకు మిగిలిన యూస్ చేసుకోవచ్చు. పేస్ట్లా చేసుకుంటే మీకు పాడైద్ది, మీరు తర్వాత స్టోర్ చేసుకొని యూస్ చేసుకోవడం కష్టం అనమాట, ఫ్లేవర్ కూడా పోయిద్ది అందువల్ల. తర్వాత ఇక్కడ మటన్ గ్రేవీ కోసం ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసేస్తున్నా. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత మటన్ కర్రీ ఇందాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం, మ్యారినేట్ చేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుతూ ఉండాలన్నమాట. చికెన్ లెగ్ పీసెస్లో మసాలా బాగా పట్టించాం కదా, ఆ తర్వాత ఒక పావుగంట తర్వాత నేను మళ్ళీ కార్న్ఫ్లోర్ బదులు మీరు శనగపిండి కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఇంకో శనగపిండి ప్రిఫర్ చేయలే, కార్న్ఫ్లోర్ వేస్తున్నా. ఆ తర్వాత మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను మైదా కూడా యాడ్ చేయలేదు. ఓన్లీ ఎలా అయితే ప్రిపేర్ చేస్తానో అలాగే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. అండ్ తర్వాత లెమన్ జ్యూస్ కూడా వేయాలి కొంచెం. దాని తర్వాత ఎగ్ పగలగొట్టి వేసి ఇది బాగా కలుపుకోవాలన్నమాట. కోట్ లాగా వేసుకోవాలి. కోట్లో వేసుకున్న తర్వాత దాంతో పాటునే మీరు ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఫుడ్ కలర్ అయితే నార్మల్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే నేను కొంచెం లెగ్ పీస్లన్నీ కొంచెం ఆ మాత్రం కలర్ ఉండాలి కదా అని దాని మీద ఫుడ్ కలర్ యాడ్ చేశాను. సో ఇక్కడ మొత్తం ఇలాగా మ్యారినేట్ చేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. అండ్ మీరు ఇది ఇన్ కేస్ ఎగ్ది మిగిలినా సరే మీరు ఆమ్లెట్ లాగా అలా వేసేసుకోవచ్చు, వేస్ట్ చేయకుండా. నాకైతే వేస్ట్ ఏం అవ్వలేదు, అలా సరిపోయింది మొత్తం అన్నిటికీ కూడా. సో అది. అండ్ ఇదైతే మీరు ఒక గంట మ్యారినేట్ అయితే సరిపోతుంది. నేను మటన్ కొంచెం టైం తీసుకుంటుంది కదా అని చెప్పి ఉడకడానికి, మనకి నార్మల్ చికెన్ లాగా 2-3 విజిల్స్ వస్తే సరిపోదు కదా, ఒక 5-6 విజిల్స్ అయినా రావాలని చెప్పి ఫస్ట్ మటన్ ఎక్కించేసాను. ఆ తర్వాత లాస్ట్లో బిర్యానీ చేద్దామని చెప్పేసి, బిర్యానీ అయితే కొంచెం వేడిగా ఉంటుంది కదా అని చెప్పి, దాని తర్వాత ఈ మటన్ కొంచెం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఇందాక మసాలా యాడ్ చేసాం కదా, మసాలా మిక్సీ చేసాం కదా, కొంచెం చల్లారిన తర్వాత ఆ మసాలా కూడా వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేయడమే. ఇక్కడ ఏం చేస్తున్నానంటే చికెన్
కొంచెం సపరేట్గా తీసేసి ఆ ప్లాస్టిక్ బౌల్లో ట్రాన్స్పరెంట్ బాక్స్లో ఉన్నది బిర్యానీ కోసం అని చెప్పి పక్కన పెట్టేశాను. అండ్ ఈ పింక్ బౌల్లోది వచ్చేసి చికెన్ గీ రోస్ట్ అన్నాను కదా, గీ రోస్ట్కి ఫస్ట్ అయితే సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు, రెడ్ చిల్లీ పౌడర్ వేసేసి బాగా కలిపేసా. అందులోనే పసుపు కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. నాకు పసుపు కాదు, పెరుగు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట మ్యారినేషన్కి. దాని తర్వాత ఇది చికెన్ గీ రోస్ట్కే ఆనియన్స్ చిన్న ముక్కలుగా కింద కట్ చేసుకొని కరివేపాకు, బోల్డెన్ కరివేపాకు అండ్ కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు కాజు అవైలబుల్ లేదు. అండ్ పచ్చిమిర్చికి ఇలా యాడ్ చేసేసుకొని బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత చికెన్ ఇందాక మ్యారినేట్ చేసుకున్నాం కదా, చికెన్ కూడా వేసేసుకొని బాగా దగ్గరకు ఉంచేంత వరకు ఉంచుకోవాలి. దాని తర్వాత మళ్ళీ నేను చికెన్ గీ రోస్ట్ కూడా మళ్ళీ ఫ్రెష్గా ఇది ప్రిపేర్ చేశాను. అదేంటి గరం మసాలా మళ్ళీ ప్రిపేర్ చేసా. ఆ మసాలా వేసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట. చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది, నూనె తక్కువ అయితే నూనె ఒక 20% అయితే మిగతా % నెయ్యి వేసుకోవాలన్నమాట. చికెన్ గీ రోస్ట్ అనమాట ఇది. సో అది తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లెగ్ పీసెస్ కూడా ఫ్రై చేసేసాను నేను ఆల్రెడీ. చిన్న ప్యాన్ తీసుకొని ఆ పక్కన అలా ఫ్రై చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ భీమవరం కోడి పులావ్ అనమాట. కోడి పులావ్ మీకు ఆల్రెడీ తెలిసిందే, గూగుల్ చేసినా సరే మీకు బోల్డెన్ రెసిపీలు కనబడతాయి. సో అలా చేసేసుకొని మూత పెట్టేసి వదిలేస్తున్నాయి ఇంకా. అండ్ లాస్ట్లో చూపిస్తా ఏమేమి చేశాను అనేది. ఎవరు వచ్చారు ఏంటనేది నేను చూపించలేదు, ఎందుకంటే ప్రవీణ్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటే కొంచెం పాలిటిక్స్లో ఉన్నారనమాట. సో అందువల్ల ఇంకా నేను పెద్దగా చూపించట్లేదు. లాస్ట్ టైం కూడా వాళ్ళు వచ్చినప్పుడు నేను పెద్దగా షూట్ చేయలేదు. వంట అయితే చాలా బాగా చేశాను, సేమ్ ఇలాగే చేశాను. వాళ్ళు వచ్చి ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. సో అప్పుడు వచ్చారు, మళ్ళీ ఇప్పుడే వచ్చారనమాట. సో అందువల్ల ఇంకా నేను ఫ్రెండ్స్ వాళ్ళ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అలాగా మొత్తం 4 వచ్చారు. అండ్ ప్రవీణ్, నేనైతే పెద్దగా తినలేదు, కొంచెం బిర్యానీ తిని కొంచెం రైస్ తిన్నాను.
అப்புறம் మిట్టుగాడు అయితే బిర్యానీ సూపర్ తిన్నాడు, చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే. బిర్యానీ అంటే కోడి పులావ్ అని, భీమవరం కోడి పులావ్ అనమాట ఇది. సో అది దమ్ బిర్యానీలు ఇవి అవి ఇంకా తింటూనే ఉంటారు కదా అని చెప్పేసి ఇలా చేసా. అండ్ ఇదైతే పర్ఫెక్ట్గా చేస్తాను నేను, చాలా బాగా వస్తుంది. సో మా అక్కకైతే చాలా చాలా ఇష్టం. లైక్ నేను వెళ్ళినప్పుడు కనీసం 2-3 సార్లు వండుతాను అనమాట తన గురించి. సో బాగా గుర్తు ఉంటుంది, అంటే మనం ఏదైనా ఎవరి గురించి చేస్తే గుర్తుండదు కదా అట్లాగా. అండ్ ఇక్కడైతే బిర్యానీ అయితే చేసేస్తున్నాను కదా, చేసేసి మూత పెట్టేసి ఇంకా పక్కన పెట్టేస్తాను అనమాట. దమ్ ఏం పెట్టాల్సిన పని ఉండదు. కాకపోతే నేను కుక్కర్లో వేయట్లేదు, జస్ట్ నార్మల్గా ఈ హండీలో ప్రిపేర్ చేసుకుంటున్నాను. హండీలో అయితే అప్పుడప్పుడు అలా కలుపుతూ చేసుకుంటా. లాస్ట్లో లెమన్ జ్యూస్ అండ్ ఆల్సో నెయ్యి యాడ్ చేసుకోండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత నేను ప్రిపేర్ చేశానో చూసేద్దాం. ఇంక వ్లాగ్ అయితే ఎండ్కి వచ్చింది, ఇంకా ఎక్కువ అయితే మీకు బోర్ కూడా వస్తుంది కదా. ఇది చికెన్ గీ రోస్ట్ అండ్ ఇవి లెగ్ పీస్లు నేను ఇప్పుడు ఫ్రై చేసినవి మిట్టు కూడా ఒకటి పెట్టాను అనమాట. దాని తర్వాత మటన్ గ్రేవీ కర్రీ, తర్వాత మధ్యాహ్నం మిగిలిన బిర్యానీ, కొంచెం రైతా, రైస్ అండ్ ఆల్సో పలావ్ కూడా అయిపోయింది, పక్కన ఉంది పలావ్. సో ఇదనమాట ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు బ్లాగ్ నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.